ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: దేవుడు చేయబోతున్న సకల మేళ్లకు కృతజ్ఞతగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గోపు అభినవరెడ్డిని దీవించమని, మరియు గోపు అభినవరెడ్డి నివేదితాలను దీవించి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, రాబోయే కాలమంతా వారు చేయుచున్న ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు గోపు అర్లారెడ్డి, ఫాతిమా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. గోపు అభినవరెడ్డి, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు రాబోయే కాలమంతా మేము హేరాళముగా దీవించి మీ యొక్క ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చి మీకు బంగారు భవిష్యత్తును దయచేయునుగాక. ఆమెన్. ఈనాటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన గోపు అర్లారెడ్డి, ఫాతిమా రాణికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు మీ ఉదార స్వభావాన్ని బట్టి మేము ఉదారముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. నీ మందిరమున వసించుచు ఎల్లవేళలా నిన్ను స్తుతించువారు ధన్యులు. నీ వలన బలము పొంది నీ దేవాలయమునకు యాత్ర చేయగోరు వారు ధన్యులు. 84వ కీర్తన 4-5 వచనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమని ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో హేరాళముగా దీవించాలి అని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తూ ప్రేమతో మిమ్మందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, ఆ గొప్ప దేవుని ఆరాధించి ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలను మనం పొందుకుందాం. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, స్తుతించి ఆనందింతును, చింతలు మరచెదను. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయింబవలు వేచియుందును, స్తుతించి ఆరాధింతును, చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. ఆరాధన, స్తోత్రం దేవా, ఆరాధన. అబ్బా తండ్రి, నీకేనయ్యా
రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందుము. యేసు రాజాని భవనములో రియుంబవలు వేచి ఉందును. దివ్య సప్రసాదములో ఉన్న యేసయ్యా, నీవే మా బలము యేసయ్యా, ఆమేన్. నీవే మా కోట యేసయ్యా, నీవే మా దుర్గము ఆశ్రయము యేసయ్యా. నీవు లేకపోతే మేము జీవించలేము యేసయ్యా. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మమ్మందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. ఆమేన్. మేము చేసిన ప్రతి పొరపాటును పాపమును క్షమించి మీ మంచి మనసుతో మమ్మందరినీ కూడా దీవించండి యేసయ్యా అని దీవించు దేవా. ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా బలమా నా కోట యేసు. ఆరాధనా నీకే. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా యేసు. ఆరాధనా నీకే. నా దుర్గమా స్తోత్రం దేవా, నీకే ఆరాధన. ఆశ్రయమా స్తోత్రం. ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా స్తోత్రమయ్యా ఆరాధనా యేసయ్యా. అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా యేసు. ఆరాధనా స్తోత్రమయ్యా. అబ్బా తండ్రి నీకేనయ్యా. స్తుతించి ఆరాధింతును చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును మా చింతలు మరచెదను. రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును. యేసు రాజా నీ భవనములో రియుంబవలు వేచి ఉందును. అంతటా నివసించే యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. మమ్మ ఆదుకునే యేసయ్యా స్తోత్రమయ్యా. స్తోత్రము మమ్ము తండ్రి. కాపాడే రక్షకుడా మీకు స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా. మాలో ఉన్న వ్యాధులను బాధలను సమస్యలను తొలగించి మాకు సంపూర్ణ స్వస్థతనిచ్చే పరమ వైద్యుడా మీకు స్తోత్రమయ్యా అని స్తోత్రం ఆ గొప్ప దేవా. దేవుని ఆరాధిస్తూ మనలో ఉన్న వ్యాధులను బాధలను సమస్యలను ఇబ్బందులన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచుదాం. ఈరోజు మనం చేసే ప్రతి పనిలోనూ తలంచే ప్రతి తలంపులో కూడా దేవుని కృప ఆశీర్వాదము దండిగా దిగి రావాలి అని ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం.
అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే. అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే. అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్రేను ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్రేను ఆరాధనా నీకే. రెండు చేతులు పైకి లేపి ఆరాధిద్దామా. ఆరాధనా ఆరాధనా యేసయ్యా. అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా స్తోత్రమయ్యా. ఆరాధనా యేసు అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా యేసు. ఆరాధనా యేసయ్యా, మీకే ఆరాధన దేవా. అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా స్తోత్రమయ్యా. ఆరాధనా యేసు అబ్బా తండ్రి నీకేనయ్యా. స్తుతించి ఆరాధింతును చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును స్తోత్రము నా దేవా. చింతలు మరచెదను. స్తుతించి ఆరాధింతును స్తోత్రమయ్యా. చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును యేసయ్యా. నా చింతలు మరచెదను. ఆరాధనా స్తోత్రం దేవా. ఆరాధనా ఆమేన్. అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా అందరూ కలిసి ఆరాధించి మహిమపరుచుకుందామా. ఆరాధనా స్తోత్రం యేసయ్యా. అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా యేసయ్యా. స్తోత్రం దేవా. ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా అందరూ కలిసి ఆరాధిద్దామా. ఆరాధనా స్తోత్రం తండ్రి. అబ్బా తండ్రి నీకేనయ్యా. స్తోత్రం దేవా. ఆరాధనా ఆరాధనా
యేసు ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా నీకే ఆరాధన అందరూ చేతులు పైకి లేపి ఆరాధిద్దామా? ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి ఆరాధిద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వస్థపరచువాడా, బలమునిచ్చువాడా, శక్తినిచ్చువాడా, అన్ని రోగములను తొలగించు పరమ వైద్యుడు అనే దేవా, మీకు స్తోత్రమయ్యా. మేము ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉండగా ప్రభువా, ఇదిగో మీ ముందు మోకరించి మేము ఆరాధిస్తున్న బిడ్డలందరికీ స్వస్థత విడుదల దయచేయమని ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. యేసయ్యా, యేసయ్యా, ఆరాధన నీకే. స్తోత్రమయా, స్తోత్రమయా, అబ్బా తండ్రి స్తోత్రం దేవా నీకేనయ్యా. ఆరాధన యేసయ్యా అవును ప్రభు, స్తోత్రం స్తోత్రం రేయింబవళ్ళు మేము స్తుతించి ఆరాధించే నరుడు ధన్యుడు అని అవును యేసయ్యా నీ వలన పొందు బలము నీ దేవాలయమునకు వచ్చి యాత్ర చేయవారికి తప్పకుండా లభిస్తుంది అని 84వ కీర్తనలో నీవు తెలియచేస్తున్నా ప్రభా. అన్యుల ఇళ్ళలో 1000 నాళ్ళు గడిపిన దానికంటే నీ మందిరమున ఒక్కరోజు వసించటం మేలు అని స్తోత్రమయ్యా 84వ కీర్తన 10వ వచనములో పలుకుతున్నావు దేవా. అవును తండ్రి యేసయ్యా, మా రాజాది రాజా, మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా నీ మందిరములో గడపడానికి మేము వచ్చామయ్యా. అవును మీ దీవెనలు పొందుకోవడానికి మేము వచ్చామయ్యా. అవును యేసయ్యా. మాలో ఉన్న బాధలు సమస్యలు అన్ని కూడా మీ నామములో ప్రార్థించి తొలగించుకోవడానికి వచ్చామయ్యా. యేసయ్యా అవును మేము దేవా. ఆరాధిస్తూ ఉండగా మేము చేసిన ప్రతి పాపమును శాపమును తొలగించి మీ ఉన్నతమైన నామములో దీవించమని వేడుకుంటూ ఆమేన్ యేసయ్యా, మీ ముందు మోకరించని బిడ్డలందరినీ సమర్పిస్తున్నాను ప్రభా. అవును యేసయ్యా వీరి కుటుంబాలు దీవించబడును గాక, ఆమేన్. వీరి బిడ్డలు దీవించబడును గాక, ఆమేన్. వీరు వెళ్ళే స్థలాలు దీవించబడును గాక, ఆమేన్. చేసే ప్రయాణాలు దీవించబడును గాక, ఆమేన్. చేసే ప్రతి పని దీవించబడును గాక. ఆమేన్. మీ నామములో ఈ బిడ్డలకు గొప్ప ఆశీర్వాదము దిగి వచ్చును గాక. ఆమేన్ వీరిలో ఉన్న వ్యాధులు తొలగిపోవును గాక, ఆమేన్. బాధలు తొలగిపోవును గాక. ఆమేన్. అన్ని రకాల వ్యాధుల నుండి, సమస్యల నుండి, బాధల నుండి, స్తోత్రం, బంధకాల నుండి ఈ బిడ్డలకు సంపూర్ణ విడుదల కలుగును గాక. ఆమేన్ యేసయ్యా, స్తోత్రం దేవా
ఈ ఆరాధనలో పాలు పంచుకునే ఏ ఒక్క బిడ్డను వట్టి చేతులతో వదిలిపెట్టక అవును యేసయ్యా. మీ ఉన్నతమైన నామములు ఈ బిడ్డలను దీవించండి యేసయ్య. దీవించు దేవా. ఒక్కొక్క బిడ్డ యొక్క పరిస్థితి మీకు తెలుసు ప్రభా. అవును యేసయ్యా. ఒక్కొక్క బిడ్డలో ఉన్న బాధలు వ్యాధులు మీకు మాత్రమే తెలుసు యేసయ్య. అవును దేవా. పైకి మేమందరము కూడా నవ్వుతూ కనిపించిన, ఆనందముతో కనిపించిన, మా హృదయంలో ఉన్నటువంటి బాధలు, అవమానాలు, ఇబ్బందులు, భయము, ఆందోళన కేవలం మీకు మాత్రమే తెలిసి అవును యేసు దేవా. మేము ఆరాధిస్తూ ఉండగా భయము తొలగిపోవునుగాక. ఆమేన్. మేము స్తుతిస్తూ ఉండగా మాలో ఉన్న బాధలు తొలగిపోవునుగాక. ఆమేన్. మేము మహిమపరుస్తూ ఉండగా మాలో ఉన్న ప్రతి వేదన మాయమైపోవునుగాక. ఆమేన్. యేసయ్య, చెప్పుకోలేనటువంటి సమస్యలు, ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో సతమతమవుతున్నాం తండ్రి. యేసయ్య, హృదయాంతరంగాలను ఎరిగి ఉన్న గొప్ప దేవా మీకు స్తోత్రమయ్యా. తండ్రి స్తోత్రం. మీకు మించినటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడి లోకములో ఎక్కడా లేదయ్యా. అవును తండ్రి. ప్రభా, నమ్మకముతో వచ్చాము ప్రభా, అవును యేసయ్యా. విశ్వాసముతో ఆరాధిస్తున్నాం ప్రభా. అవును దేవా. నిత్యము నిన్నే ఆరాధింతుమని ఈ ఆరాధన ద్వారా అనేక మందికి మేలులు చేసే దేవా, స్తోత్రం. స్వస్థపరిచే దేవా, గొప్ప కార్యాలు చేసే దేవా, ఈ రోజు మేమందరము కూడా ఏక మనస్సుతో విశ్వాసముతో ఆరాధిస్తూ ఉండగా అదే గొప్ప కార్యాలు మా ఇంటిలో జరుగునుగాక, ఆమేన్. మా కుటుంబంలో జరుగునుగాక, ఆమేన్. మా బిడ్డల జీవితంలో జరుగునుగాక. ఆమేన్. ఏమి కావాలి అని మేము ఆరాధిస్తూ ఉన్నామో, అడుగుతూ ఉన్నామో, ఏ సమస్యలతో, బాధలతో, అనారోగ్య ఆటంకాలతో సతమతం అవుతున్నామో మేము ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉండగా మీ ఉన్నతమైన నామములో అవి తొలగిపోవునుగా. ఆమేన్. మీ ఉన్నతమైన నామములో మాకు స్వస్థత, విడుదల కలుగునుగా. ఆమేన్. యేసయ్యా, మరొకసారి మమ్మందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రభా. ఆమేన్. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. దయచేయండి. యవనస్తులను మీ ఆధీనంలో ఉంచండి ప్రభా. ఉంచండి రకరకాల యేసయ్యా. చెడు ఆలోచనలు, గుడ్కాలు, కైనీలు, సిగరెట్లు, మందు, రకరకాల మత్తు పానీయాలకు గురి అయి ప్రభా బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్న బిడ్డలను ఇప్పుడే ఈ రోజే తాకి స్వస్థపరచండి ప్రభా. ఆమేన్. వారి జీవితాలను కట్టమని వేడుకుంటున్నాం ఆమేన్. ప్రభా. వారి జీవితాలను సరిచేయమని వేడుకుంటున్నాం. ఆమేన్. వివాహము కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా. దీవించు దేవా. మంచి సంబంధాలను దయచేయి ప్రభా అని అడుగుతున్న బిడ్డల ప్రార్థన ఆలకించమని వేడుకుంటున్నాం. ఆలకించు ఈ దేవా. ఆరాధన ద్వారా బిడ్డలకు మంచి సంబంధాలు వచ్చునుగాక. ఆమేన్. ఉద్యోగం ఆమేన్. కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా. దీవించు చదువు దేవా. పూర్తయి అనేక ఆర్థిక సమస్యలతో, కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రభా మీరే అతి త్వరలోనే ఒక ప్రణాళికని ఏర్పాటు చేయమని వేడుకుంటున్నాం. ఆమేన్. మంచి ఉద్యోగాల బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం ఆమేన్. ప్రభా. విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలను దీవించండి ప్రభా. వీసా ప్రాసెస్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. విదేశాలకు వెళ్ళిన బిడ్డలకు మంచి ఉద్యోగాలను దయచేయండి ప్రభా. ఆ బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఎలా ఉన్నారో, ఎలాంటి కష్టాలు, ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నారో ప్రభా ఇప్పుడే ఈ క్షణమే ప్రభా బిడ్డలను తాకమని వేడుకుంటున్నాం. ఆమేన్. ఆ బిడ్డలను స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ఆమేన్. ఆ బిడ్డల హృదయంలో నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నాం. ఆమేన్. ఆ బిడ్డలకు మంచి మార్గాలను ఏర్పాటు చేయమని వేడుకుంటున్నాం ఆమేన్. ప్రభా. వివాహమైన బిడ్డలకు సంతాన భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వివాహమైనటువంటి భార్య భర్తల మధ్య ప్రేమ, ఆప్యాయతలను దయచేయమని, గొడవలు, విభేదాలు, అనుమానాలను తొలగించమని వేడుకుంటున్నాం స్తోత్రం దేవా. ప్రభా. రకరకాల సమస్యలతో విడిపోయినటువంటి భార్య భర్తలను మరొక్కసారి నూతనీకరించండి ప్రభా. వారి తప్పులను తెలుసుకుని తిరిగి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించి తిరిగి వచ్చే మహాకృపను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఆమేన్. అనేక రకరకాల బంధకాల్లో, వ్యసనాల్లో ఉన్న బిడ్డలను తాకి స్వస్థపరచండి ప్రభా. ఆమేన్. నూతన హృదయాన బిడ్డలకు దయచేయండి ప్రభా. దయచేయి దేవా. వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభా. ఒంటరితనంలో మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలను దీవించమని ప్రభా. మీరే ఆ బిడ్డలను తాకి స్వస్థపరచమని, రకరకాల ఇన్ఫెక్షన్లు, బాధలు, సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రభా మీ ఉన్నతమైన నామములో ఇప్పుడే ఈ క్షణమే సంపూర్ణ స్వస్థత కలుగునుగా. ఆమేన్. ఆమేన్. ప్రార్థించండి ప్రియ సహోదరులారా. ఒక నిమిషం అందరూ కూడా మోకరించండి. ఏమేమి సమస్యలు తొలగిపోవాలి అని ఆశపడుతున్నారు? నూతన గృహాల కోసం ప్రార్థిస్తున్నారా? అడగండి. నూతన వాహనాల కోసం ప్రార్థిస్తున్నారా? అడగండి.
నూతన బిజినెస్లు చేయాలని ఆశపడుతున్నారు. అడగండి ప్రియబిడ్డలారా. ఈ నిత్యము నిన్ను ఆరాధింతుమని ఆరాధన మనందరికీ ఆశీర్వాదకరంగా మారబోతుంది. మనందరి జీవితాలను కట్టబోతుంది. ఆమేన్. మనందరి విశ్వాసాన్ని బలపరచబోతుంది. ఆమేన్. మనందరినీ ప్రభు దగ్గరకు చేరుస్తూ ఉంది. ఆమేన్. మోకరించండి. ఇంకా ఏమై మీ అవసరాలు ఉన్నాయో, ఎలాంటి బాధలు బంధకాల్లో ఉన్నారో, ఏ బిడ్డల కోసం మీరు ప్రార్థన చేస్తున్నారో, ఏ కార్యాలు నెరవేరాలని ఆశపడుతున్నారో అవన్నీ కూడా ప్రభు పాదాల చెంత వచ్చి విశ్వాసముతో ప్రార్థన చేయండి. గొప్ప దేవుడు నేనున్నాను బిడ్డ, మీరు భయపడవద్దు నా అభయం ఇస్తూ ఆశీర్వాదాన్ని మనందరి మీదకి కుమ్మరిస్తూ ఉన్నాడు. రెండు చేతులు జోడించి ఈరోజు నీకేం కావాలో అడుగు. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న మొదటి క్షణము నుండి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఎవరెవరైతే మెసేజెస్ ద్వారా ప్రత్యేకమైన ఉద్దేశాలు పంపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ప్రభు తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. వారికి విడుదలను ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. అడగండి ప్రియ సహోదరులారా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. రాజాని భవనములో రేయుంబవలు వీచియుందును. నిన్ను స్తుతించి ఆరాధింతును. మా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి నీకేనయ్యా. పరిశుద్ధ పరమదీయ సంప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సంప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సంప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకున్న మనందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. 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 ఆమేన్.